హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, ఉపవాసాలు ఎందుకు చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి అనగా 3 కోట్ల దేవతలు భూకి దిగి వచ్చే సమయం అని అంటారు. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడు ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. విష్ణు భక్తులు దేవతల్ని హింసించడం వలన ఇతని బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువుని పూజించగా శ్రీ మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. మహావిష్ణువు అలసిపోవడం వలన విశ్రాంతి తీసుకుందామని గృహలో నిద్రిస్తాడు. విష్ణుమూర్తి నిద్రలో ఉన్న సమయంలో ఆయనను సంహరిద్దామని రాక్షసుడు ప్రయత్నించగా అదే సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించింది. ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు, తనకి ఇష్టమైన తది ఏకాదశి అని. ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు పాపాల నుంచి విముక్తి చెందుతారు అని మహావిష్ణువు అభయం ఇచ్చాడు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యం ఫలం. ఆయన నిద్ర లేచిన తొలిసారి మనమే దర్శనం చేసుకుంటే మనసులో ఉన్న కోరిక తీరుతుందంట. తక్షణమే తీరుస్తాడని ఒక నమ్మకం. ముక్కోటి నాడు మనకి ఎన్ని పనులున్నా మానుకొని మరీ శ్రీ మహావిష్ణువుని దర్శిస్తే అది ఉత్తర ద్వారం నుంచి ముక్కోటి దేవతలు దీవిస్తారట.